నమస్తే గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, మనం చేసే కర్మలను బట్టే మన రిలేషన్షిప్స్ వస్తాయా? కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళకి, నమ్మని వాళ్ళకి మీరు చెప్పే మాట. కర్మ సిద్ధాంతం నమ్మడం నమ్మకపోవడం వేరు. మనం చేసేటువంటి కర్మలను బట్టి మన బంధుత్వాలు అంటే మన యొక్క రిలేషన్స్ అన్న మీరు ఏదైతే అన్నారు పరిచయాలు కానీ ఇలాంటివి వస్తాయని అడిగారు కదా, వీటిల్లో కర్మ సిద్ధాంతం ఏం చెబుతుందంటే నువ్వు ఏదిస్తే అదే నీకు తిరిగి వస్తుంది అని అంటారు. ఇది ఇప్పుడు కాలంలో మనకి ఏది అనుకూలత లేకపోతే నువ్వు ఎవరికో అన్యాయం చేసి ఉంటావు, ఆ కర్మ నిన్ను వెంటాడుతుంది అని అంటాం మనం. ఇదే మన పూర్వకాలంలో మీ తాత ముత్తాతలు బాగా మంచి పుణ్యం చేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు నీకు అన్నీ కలిసి వచ్చినాయిరా అని అంటాం. మరి ఇక్కడ రెండింటి యందు కర్మే మరి, కాబట్టి ఇక్కడ స్వకర్మలు అని ఒకటి ఉంటాయి. ఇది కనిపించదు ఇక్కడ. స్వకర్మలు అని అంటే ఎదుటివాడికి అన్నం పెడుతూ, ఉదాహరణ 10 మందికి మనం అన్నం పెడుతూ ఎంత తినేస్తున్నారో, ఇంకొకటికి అన్నం పెడుతూ గొప్పల కోసం పెడుతూ, ఇంకొకరికి ఎక్కడైనా అన్నదానానికి ఒక 100 రూపాయలు 1000 రూపాయలు విరాళం ఇస్తూ, పబ్లిసిటీ కోసము ఎవరికైనా వస్త్రదానం చేయటం, ఇలాంటివన్నీ ఉదాహరణగా తీసుకుంటే ఇప్పుడు మీకు చెప్తున్నాను. కర్మ సిద్ధాంతాన్ని ఉపయోగించినటువంటి వారికి, కర్మ సిద్ధాంతం కోసం నమ్మిన వాళ్ళకి, నమ్మలేనటువంటి వాళ్ళకి ఈ కర్మ ప్రభావం రిలేషన్ మీద ఉంటుందా అని అడిగారు. ఎంత అద్భుతంగా ఉంటుందనంటే ఎక్కడైనా ఒక ఆకలితో ఉన్నటువంటి వాడికి నువ్వు అన్నం పెట్టాలంటే నీ స్వకర్మ ఏం చెబుతుందనంటే ఆకలితో ఉన్నటువంటి వాడికి నేను అన్నం పెట్టాలని డిసైడ్ అయినప్పుడు వాడి కోసం కాస్త అన్నాన్ని సిద్ధం చేసి ఉంచాలి. నేను తినగా మిగిలిపోయిన అన్నాన్ని పెడతాను అని అనుకున్నానని అనుకోండి, ఇక్కడ స్వకర్మ మనల్ని వెంటాడుతుంటుంది. ఇప్పుడు చాలామందిని అడగండి, మీరు అమ్మ మీరు అన్నదానం చేశారు ఎప్పుడైనా అని అడగండి. ఎందుకు చేయలేదండి, చాలా చేసామండి అంటే, ఏదో ఒకటి చెప్పండి అమ్మ అంటే, మా అత్తయ్య గారు కాలం చేసినప్పుడు జ్ఞాపకార్థం కోసం అన్నదానం చేసామండి, మా పిల్లగాడి పుట్టినరోజు వచ్చినప్పుడు జ్ఞాపకార్థం కోసం అన్నదానం చేశాను. నువ్వు స్వతహాగా అన్నదానం ఎప్పుడైనా చేసావా? చేయలేదండి. ఏమిటి అన్నదానం చేయటం? ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అందుకే నీ ఇంట యందు నువ్వు మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలను పని మనిషి వాళ్ళకి తినేది ఇచ్చేస్తే మంచి అవ్వదు. ఇది కర్మలు. దీని రిలేషన్స్ ఎలా పుడతాయో తెలిసినా అవసరానికి కొద్ది ఉపయోగపడేటువంటి ప్రతి మిత్రుడు నీకు శత్రువే. ఇది నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు వస్త్రదానం తీసుకోండి. అనేక మందికి మీరు బట్టలు దానం చేస్తుంటారా? ఏది ఒకటి చెప్పండి, ఏదైనా మీ జీవితకాలంలో. పిల్లల బర్త్డేస్కి వస్తారు. అసలైన నిజమైనటువంటి వస్త్రదానం ఏమిటి? వస్త్రదానం ఏం చెబుతుంది? మీరు శుభకార్యాలు చేసుకున్నప్పుడు అయ్యవారికి బట్టలు ఇవ్వండి, వస్త్రదానం చేసేయండి అని అంటాం. సరే, తల్లిదండ్రులు కాలం చేసినప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థం కోసం పండగప్పుడు పెద్దలకు బట్టలు పెడతాం, ఇది వస్త్రదానంలోకి వస్తుంది. సరే, నువ్వు వాడగా మిగిలినటువంటి దుస్తులు నీ పని మనుషులకు వాళ్ళకు వీళ్ళకు ఇచ్చేస్తుంటావు, అది కూడా వస్త్రదానం. ఇది వస్త్రదానం కాదు సుమా, వస్త్రాన్ని అవమానించడం అవుతుంది. వస్త్రాన్ని హేళన చేసేవు కాబట్టి భవిష్యత్ కాలంలో నీ బిడ్డలు గుడ్డలు కట్టుకోవడానికి ఇబ్బంది పడతారు. అంత కర్మ ఉంది ఇందులో. ఎలా రా అని అడిగితే, వస్త్రం సిద్ధపడేటప్పుడు పత్తి చెట్టు నుంచి వచ్చేటువంటి దూది నుంచి వచ్చేటువంటి పోగుల నుంచి ఈశ్వరుడు శుభానుగ్రహం ఉంది. ఇక్కడ మళ్ళీ లింక్ ఉంది అక్కడ. ఎలా చెప్తారని అడిగితే, ఈశ్వర నేను దారపు పోగులుగా మారుతున్నాను, నాకు నిన్ను తాకే అనుగ్రహం లేదా, నాకు ఏ మోక్షం లేదా అని అడిగితే, ఎవరైతే నిన్నుగా గౌరవించి ఒక శరీరాన్ని కప్పుకోవటానికి ఉపయోగించేటువంటి దానం చేస్తారో వారి యొక్క కర్మల సమస్తం నువ్వు స్వీకరించి ఆ కుటుంబాన్ని తరతరాలు కూడా నువ్వు కాపాడుతూ ఉండమని చెప్పి అనుగ్రహాన్ని ఇచ్చాడు వస్త్రానికి. అందుకని ఎక్కడైతే శరీరాన్ని కప్పుకోవటానికి ఇబ్బంది పడుతున్నటువంటి జీవుడు ఉన్నాడో వాడికి ఇవ్వాలి వస్త్రదానం. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి 10 మందికి చీరలు పంచితే వస్త్రదానం అవ్వదు, 10 మందికి జాకెట్ ముక్కలు ఇస్తే వస్త్రదానం అవ్వదు, పూజాది క్రతులు వ్రతాలు చేసుకున్నామని అయ్యవారికి బట్టలు పెడితే వస్త్రదానం అవ్వదు, వస్త్రాన్ని అవమానించడం అవుతుంది అది. కాబట్టి ఇక్కడ వస్త్రాన్ని నువ్వు గౌరవిస్తూ 10 మందికి సత్కారం కోసం ఇస్తున్నావు, దీన్ని వస్త్రదానం అని అనకూడదు. వస్త్రదానం ఎప్పుడు వస్తుందంటే శరీరాన్ని కప్పుకోవటానికి కూడా ఇబ్బంది పడేటువంటి ఒక స్త్రీమూర్తి ఇబ్బంది పడుతుందా, ఇంకొకరు ఇబ్బంది పడుతున్నారు, ఒక బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు, తన శరీరాన్ని కప్పుకోవడానికి కూడా వస్త్రం తన ఒంటి మీద లేకపోతే నువ్వు ఏ వస్త్రమైతే నువ్వు ఇవ్వగలుగుతావో అది. ఈ స్వకర్మలు అంటారు. ఇట్లా ఈ కర్మ సిద్ధాంతం ఇక్కడ ఏం చెప్తుందని అడిగితే, నీ తరువాత తరాలకు నీ బిడ్డలకు నువ్వు తరగనంత వరకు ఎప్పుడు ఒంటి మీదకు వస్త్రం లోటు లేకుండా బతుకుతారు అంట. అంటే వస్త్రానికి గౌరవం అంటే ఏమిటో తెలుసా? ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం మనిషికి సంస్కారం. అంతటి గౌరవప్రీతికరమైనటువంటి కుటుంబం నీ వంశ పరంపరగా ఉంటుంది అని పరమార్థం. అందుకని వస్త్రదానము చాలా మిన్న అని చెబుతుంటారు. చాలామందికి తెలుసున్నటువంటి వస్త్రదానం అంటే ఇదే ఇప్పుడు మీరు చెప్పింది. నేను చెప్పేటువంటి వస్త్రదానం చాలామందికి తెలియదు. వస్త్రదానం అంటే నీ జీవితంలో ఒక్కసారి చేయాలి, అట్లీస్ట్ ఒకసారి చేసి చచ్చిపో, అదొకటి చాలు. నీ తర్వాత తరాలకి భావి తరాలకి కర్మ సిద్ధాంతం ప్రకారం రిలేషన్స్ మంచి బంధుత్వాలు ఏర్పడతాయి. ఇంతే దీంట్లో ఏర్పడింది. ఇక్కడతోటి సరిపోయిందా? ఇప్పుడు ఇంట్లో భార్య భర్త పిల్లలు కుటుంబ సంసారం ఉంటుంది. భార్య ఉద్యోగం చేస్తుంటుంది, సాయంకాలం ఇంటికి వస్తుంది, భర్తను చులకనగా చూస్తుంది.
భర్త ఉద్యోగం చేస్తాడు, సాయంకాలం ఇంటికి వస్తాడు, వచ్చిన తర్వాత భార్యాభర్తలతో గడపడానికి సమయం ఉండదు. ఇవి కర్మల్లోకి వస్తాయి. బిడ్డలు చదువుతుంటారు, తల్లిదండ్రులు విలువలు తెలియకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతుంటారు, అమ్మను కూడా గౌరవించకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు, తండ్రిని కూడా గౌరవించకుండా ఇష్టానుసారంగా మాట్లాడు. దీని పర్యవసానం ఏమిటో తెలుసా? బిడ్డల యందు ఇంట యందు రోగాలు అధికమవుతూ ఉంటాయి. ఈ కర్మను కూడా మంచి అంటే రోగం అనే రిలేషన్లో బతుకుతుంటారు. అంటే ఇంట్లో 5 ఉంటారు, 5 లక్షల సంపాదన ఉంటుంది, ఒంటి నిండా రోగాలు ఉంటాయి. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? భాష మాటను కూడా గౌరవించలేనటువంటి స్థితికి రోగాలనే ఎలమేళ్ళు. అంటే కర్మ సిద్ధాంతం ఇక్కడ ఏం చెబుతుంది? నీ మాటే మంత్రం అని చెప్తుంది. మంత్రం లేని చోట రోగాలని నిలవి అంటారు. అందుకని ఇది ఎక్కడ ఉంటుంది? వైద్యాలయము, దేవాలయము. అందుకని అక్కడ రెండిట్లు పోయినప్పుడు మనం సైలెంట్గా ఉంటాం, ఇంకెక్కడ ఉండం. అయితే హాస్పిటల్కి వెళ్తే నిశ్శబ్దం కావాలి, భగవంతుడి దగ్గరికి వెళ్తే నిశ్శబ్దం కావాలి. ఈ రెండు నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ ఇల్లు అద్భుతమైనటువంటి అనుగ్రహం. ఏ ఇంట ఆ ఇంట రోగాలు ఉండవు. ఇది కర్మ సిద్ధాంతం ప్రకారం అద్భుతమైనటువంటి అనుబంధం ఇక్కడ ఏర్పడుతుందని చెప్తుంది ధర్మశాస్త్రం. గురుగారు, మరి పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది పిల్లలు అంటూ ఉంటారు కదా. నువ్వు గత జన్మలో ఏం కర్మ చేసుకున్నావో దానికి అనుగుణంగానే నీకు రిలేషన్షిప్. నువ్వు పిల్లోని ఎంచుకోవడం కాదు, పిల్లోడే అంటే ఆత్మే పిల్లోడే నీ గర్భంలో రావాలా రాకూడదా, ఈ ఫ్యామిలీలో ఉండాలా ఉండకూడదా అని డిసైడ్ చేస్తుంది అనుకుంటారు. ఈ మధ్య ఈ టాపిక్ చాలా ట్రెండింగ్ కూడా అవుతా ఉంది. దీనికి నిదర్శనాలు ఉన్నాయి. ఎంతటి అద్భుత నిదర్శనాలు అంటే, కలియుగ ధర్మంలో, ఇప్పుడు కలియుగ ధర్మంలో 10 మందికి ఆదర్శనీయంగా మనం బ్రతకటానికి 1000 మందిని మనం కూర్చోబెడితే ఒక్కడు కూడా ఉండడు. 1000 మంది ఆదర్శ పురుషులు అని మనం చెబితే ఒక్కడు కూడా ఉండడు. కానీ పూర్వకాలంలో ఉన్నారు కాబట్టే ఈ రోజుకు దానానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఉన్నారు కాబట్టే ఈరోజు మన దేవాలయాలకు అంత ప్రాముఖ్యత ఉంది. ఉన్నారు కాబట్టే మన తాత ముత్తమామలు అనగానే అంత గౌరవ విధానాలు అంటే ఉన్నారు కాబట్టి దేవీ దేవతలకు అంత ప్రాముఖ్యత ఉంది. ఉన్నారు కాబట్టి ఇంతటి జీవన మనుగడకు అంతటి విశిష్టత ఏర్పడుతుంది. అది మానవ జీవితానికి. ఇప్పుడు పునర్జన్మ అనేటువంటిది ఒక్కటి ఉంటుంది. ఇక్కడ నీకు రాసిపెట్టుంది అలాంటి వాడు రావాలని, నీ కోసం మళ్ళీ పుట్టాడని అంటారు. అంతే కదా మీరు అడిగింది? ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే, బ్రతికుండగా నీవు 2 చేతులు దగ్గరకు జోడించి నమస్కరించి ఎదుటి వాళ్ళకి నీకు సాష్టాంగ పడేటువంటి విధానంగా నువ్వు బ్రతుకుతావు చూసినావా? అది ధర్మబద్ధమైనటువంటి జీవితం. మరి ఈ ధర్మబద్ధమైనటువంటి జీవితం ఎంతమందికి ఉంటుంది? మీరు ఒక్కసారి మీకు ఊహ తెలిసిన జీవితంలో మీ వయసు ప్రకారంగా ఎంతమంది ఉంటారు? ఒక 1000 మంది లెక్క పెట్టొచ్చునా? అది కూడా కష్టమేమో. అంతే కదా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం ఇతనికి పునర్జన్మ వచ్చింది, ఇతని కోసం బ్రతికాడని ఎలా చెప్తాం? తెలియనటువంటి తంత్రం. కాబట్టి ఒక ధర్మం ఏం చెప్తుందని అడిగితే, ఏ జీవుడైతే హరిషడ్ వర్గాల్ని జయించి వెళ్తున్నప్పుడు, అంటే పితృకర్మలు అనేటువంటి సవ్యంగా జరిగినప్పుడు, ఒక యోగకారకమైనటువంటి జన్మ అతను అనుభవించినప్పుడు, అతను బ్రతికున్నది 10 ఏళ్ళైనా 11 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 21 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా కానీ, ఏ జీవుడైతే తన దేహాన్ని సక్రమంగా నిర్వర్తించుకుంటూ నిబద్ధతతో కూడుకున్నటువంటి ప్రయాణాన్ని ఎవరైతే అనుభవిస్తారో వారు హరిషడ్ వర్గాల్ని జయించేస్తారు. అలా జయించిన తర్వాత అక్కడ మన కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవర్రా అని అడిగితే పితృదేవతలు. ఆ పితృదేవతలు ఆలింగనం చేసుకుంటారు మొట్టమొదటిది అదే. అందుకని భగవంతుడికి సైతం భగవంతుడు అనుగ్రహం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ పితృదేవతల అనుగ్రహం ఉండాలి. ఎక్కడైతే పితృదేవతల అనుగ్రహం అక్కడ జరిగిందో ఆ జీవుడికి పునర్జన్మ ప్రాప్తిరస్తా అనే వరం పొందున్నారు వాళ్ళు. అందుకని ఒరే నేను రాలేను, కానీ నువ్వు మళ్ళా జన్మించే అనుగ్రహం నీకు ఇస్తున్నాను రా, ఇదిగో ఈ తల్లి గర్భాన నువ్వు జన్మించే అనేటువంటి అనుగ్రహం మన పితృదేవతలు ఇస్తారు. ఈశ్వరుడు అంతటి సంకల్పం ఇక్కడ కలిగి ఉంటుంది. అందుకని కొన్ని జన్మలు మరుజన్మకే మళ్ళా జన్మిస్తూనే ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీని పునర్జన్మ ప్రాప్తిరస్తా అనేటువంటి దాంట్లో ఉంటుంది కదా గురుగారు. ఆల్రెడీ డిసైడ్ అయ్యే వస్తారు, అన్ని ప్లాన్స్ అన్ని ఫిక్స్. ఎలా వస్తారని అడిగితే అక్కడ కూడా ఉంటుంది. ఇది ఈశ్వర తంత్రంలో చెప్తుంటారు. రే నీవు ఇది సాధించు, ఇది ఇలా చేయి, ఈ సమయం వరకు ఉండు, ఈ తల్లి గర్భాన్ని 6వ నెలలో ఇక్కడ ప్రవేశించు, నువ్వు చూసుకుని తిరిగి వచ్చేసేయి అని చెప్పేసి వచ్చేస్తాడు. ఇప్పుడు అంత నిర్వర్తించుకోలేనటువంటి కర్మంగా అకాలంగా మరణం చెందుతుంటారు కొంతమంది. అలా ఇచ్చినటువంటి అనుగ్రహం ద్వారా వారికి పునర్జన్మ వస్తుంది. రావడానికి గల కారణం ఇందాక చెప్పినటువంటి విషయం. ఏదైతే హరిషడ్ వర్గాలను జయించినటువంటి జీవుడు ఉన్నాడో వారికి పునర్జన్మ ప్రాప్తి వస్తుంది. ఇది సక్రమంగా నిర్వర్తించుకోలేకపోవడానికి గల కారణం కర్మ ఏం చెప్తుందో తెలుసా? ఏ జీవుడి గర్భాన్ని అయితే నువ్వు జన్మించావో వారు చేసినటువంటి కర్మ ఫలితం కూడా నువ్వు అనుభవించాలి. దీన్ని బేరీజు వేసుకుని నీ ఆత్మానందం చేసి తిరిగి బయలుదేరరా, నీ కోసం ఎదురు చూస్తానంటాడు ఆయన. అది దీంట్లో ఉన్నటువంటి పునర్జన్మ ప్రాప్తి రస్తాన్ని దీవించడంలో పరమార్థం అదే. ధన్యవాదాలు. శుభం.